మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరుస సెలవుల దృష్ట్యా స్వర్ణగిరి దేవాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. మనం చూస్తున్నాం, స్వర్ణగిరి దేవాలయం వద్ద ఉన్నాం. ఈ దేవాలయం వద్ద ఉదయం నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. ఆ భక్తులకు అనుగుణంగా స్వర్ణగిరి దేవాలయ ట్రస్ట్ ఏర్పాట్లను చేసింది. ఎందుకంటే ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భించి చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. నిజంగా ఈ స్వర్ణగిరి దేవాలయానికి భక్తులు ఉదయం నుండి కూడా పోటెత్తారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతర్య సంఘటన జరగకుండా భక్తులకు సంబంధించి క్యూ లైన్ లో కావచ్చు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించే ఉద్దేశంతో స్వర్ణగిరి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, మొత్తం కూడా క్యూ లైన్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లు మొత్తం కూడా భారీగా భక్తులైతే తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడం కోసం అయితే ఉదయం నుండి కూడా ఎంతో మంది భక్తులు అయితే రావడం జరిగింది. చూస్తున్నాం, చాలా మంది అంటే క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెల్లమెల్లగా కూడా జనాలంతా భక్తులంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఉదయం నుండి కూడా చూస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది భక్తులు తరలి వచ్చారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తునికి దర్శన భాగ్యం అయితే స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. చూస్తున్నాం, చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే క్యూ లైన్లు చాలా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. ఉదయం నుండి కూడా స్వామివారికి వివిధ కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. శాశ్వత పూజలు కావచ్చు, నిత్య పూజలు కావచ్చు, ఇంకా అన్ని కూడా స్వామివారికి సంబంధించి అన్ని పూజల కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జలనారాయణ స్వామి దర్శనం కోసం కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. అదేవిధంగా అదేవిధంగా హనుమాన్ దర్శనం కోసం కావచ్చు, ఉన్నటువంటి స్వర్ణగిరి ఆలయంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని దర్శనం కోసం భక్తులైతే పోటెత్తినటువంటి విషయం అయితే మనకు కనిపిస్తుంది. నిజంగా చూస్తున్నాం, చాలా మంది భక్తులు దరిదాపు 1, 2, 3 లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది భక్తులైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నిజంగా అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చాలా మంది భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం వేళ ఈ లైటింగ్ వేళ చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. ఎందుకంటే జలనారాయణ స్వామిని కులంలో ఉన్నటువంటి జలనారాయణ స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు వస్తుంటారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగడం కోసము చాలా మంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండి తరలి వచ్చారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి లైన్ లో క్యూ లైన్లు అయితే కట్టుదిట్టంగా ఏర్పాటు చేసేటువంటి విషయము స్వామివారి దర్శనాన్ని కూడా, ఎందుకంటే ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మామూలు దర్శనాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనము ప్రతి భక్తునికి కల్పించే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి కైంకర్యాలను చూసుకుంటూ వెళ్లాలనే ఉద్దేశంతో, ప్రతి భగవంతుని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ అయితే ఏర్పాటు చేసింది. మొత్తం కూడా మాడవీధులన్నీ కూడా నిండిపోయాయి. మాడవీధుల్లో మొత్తం భక్తులతో నిండిపోయింది. ఒకవైపు కులంలో భక్తులతో నిండి ఉన్నారు. అదేవిధంగా మాడవీధుల్లో ఉన్నటువంటి స్వామి అమ్మవారిని చూసి, అదేవిధంగా ఆంజనేయ స్వామిని చూడడం కోసం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవాలయం వద్ద కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే వరుస సెలవుల దృష్ట్యా రేపు ఆదివారం వేళ కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. ఎక్కువ ఈవినింగ్ సమయంలోనే ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు భక్తులు. వారికి అనుగుణంగా మాత్రము పెద్ద ఎత్తున ఏర్పాటు అయితే చేసి వారికి దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా స్వర్ణగిరి ఆలయం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, స్వర్ణగిరి దేవాలయం.